మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ల్యాప్టాప్ సైజు ఈ టోట్ బ్యాగ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఓన్లీ ల్యాప్టాప్ కోసమే కాదండి, దీంట్లో మీరు ఈజీగా 2 నుంచి 3 జతల బట్టలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని వెడల్పు 20 ఇంచులు, పొడవు 28 ఇంచులు తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. మీరు నార్మల్గా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్లాలన్నా కూడా సరిపోతుందండి, ల్యాప్టాప్ కోసమే కాకుండా. ఇదే సైజులో ఫామ్ షీట్ నాన్ ఓవెన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీని లోపల వేసేటటువంటి పాకెట్లు కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఓన్లీ నాన్ ఓవెన్ తీసుకున్నానండి. పొడవు వెడల్పు కూడా 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మీరు కావాలంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి జిప్ వేసేటువంటి పాకెట్ అండ్ ఇదేమో ఓపెన్ పాకెట్కి. దీనికోసం క్లాత్ తీసుకున్నాను. పొడవు 7 ఇంచులు అలాగే వెడల్పు కూడా 7 ఇంచులే తీసుకున్నానండి. ఈ క్లాత్కి కింద నాన్ ఓవెన్ కూడా కట్ చేసుకోవాలి ఇదే సైజులో. అలాగే హ్యాండిల్స్ పొడవు 28, వెడల్పు 4 ఇంచులు ఉంటే సరిపోతుందండి. 4 లేదా 3.5 ఇంచులైనా పెట్టుకోవచ్చు. హ్యాండిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడం కోసం నేను హ్యాండిల్ లోపల నాన్ ఓవెన్ వేస్తాను. సో సేమ్ సైజులో నాన్ ఓవెన్ తీసుకోండి. అటు ఇటు ఒక 1 ఇంచ్ తగ్గించుకోండి. ఎందుకంటే నాన్ ఓవెన్ వేసేటప్పటికి మీకు క్లాత్ దలసరైపోయి కుట్టు పడదనమాట. అందుకని నాన్ ఓవెన్ ఆ చివర ఈ చివర కూడా ఒక 1 ఇంచ్ తగ్గించుకుని నాన్ ఓవెన్ తీసుకోండి. ఇప్పుడు మనం క్లాత్, ఫామ్ షీట్, నాన్ ఓవెన్ తీసుకున్నాం కదండి, ఆ మూడింటిని కలిపి స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకెట్స్ రెడీ చేసుకుందాము. మీకు కుట్టే విధానం కూడా చూపిస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఈ ఓపెన్ పాకెట్ ఉంది కదా, దీన్ని ఇలా చుట్టూ కూడా ఇలా ఒక మడత పెట్టేసి కుట్టుకోవాలి. ఏదో ఒక వైపు మాత్రం 2 మడతలు వేసుకోవాలండి. అంటే కుట్టే విధానం కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. నేను ఎలా అయితే కుడుతున్నానో అదే విధంగా మీరు స్టెప్ బై స్టెప్ కుట్టినట్లయితే చాలా త్వరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సినవి కుట్టుకుని పక్కన పెట్టేసుకుంటే మనకు కావాల్సినవి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే చాలా ఈజీ అవుతుందండి. ఏమేమి కట్ చేసుకోవాలనేది మీకు ముందుగానే చూపించాను. ఇప్పుడు ఈ జిప్ వేసుకునేటువంటి పాకెట్ కుట్టుకుందాము. దీనికోసం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 నెంబర్ జిప్పరు పొడవు 6 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్నానండి. మనం పాకెట్ 8 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, దానికంటే కూడా ఒక 2 ఇంచెస్ తగ్గించి జిప్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే నాన్ ఓవెన్ పీసెస్ని 4 వైపులా కూడా ఒక 2 ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్కి కింద ఒక నాన్ ఓవెన్ అలాగే పైన ఒక పీస్ పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఫ్రంట్ వైపుకి తీసుకొచ్చి ఫ్రంట్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. మీకు ఒకవైపు ఏ విధంగా అయితే చూపించానో రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ నాన్ ఓవెన్ని కట్ చేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ నాన్ ఓవెన్ అలాగే ఫామ్ షీట్ లేకపోతే కనుక మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి రా మెటీరియల్ అనేది. మీకు ఒకవేళ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు జస్ట్ ఊరికే ట్రై చేద్దామని అనుకుంటే కనుక ఇంట్లో బియ్యం సంచి అండ్ ఏదైనా లైనింగ్ క్లాత్ తోటి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి జిప్ని ఈ మెయిన్ క్లాత్ నాన్ ఓవెన్ మీద రివర్స్లో పెట్టుకోవాలండి. రివర్స్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు రన్నర్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. పాదం ఏమీ మార్చిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. జస్ట్ ఇది లోపల పాకెట్ కోసం మనం రెడీ చేస్తున్నామండి. బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా నాన్ ఓవెన్ పీస్ని కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఈ పైన ఇంకొక పీస్ ఉంది కదా 2 ఇంచెస్ కట్ చేసుకున్నది, దాన్ని ఇలా జిప్ పైన పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలండి. రన్నర్ అడ్డు వచ్చినప్పుడల్లా కొంచెం అటు ఇటు తిరుపుకుంటే సరిపోతుంది. మనం పాదం ఏమీ మార్చిన అవసరం లేదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఈ పాకెట్ చుట్టూ కూడా గోరంచు మడత వేసుకుని ఒక కుట్టు వేసుకుంటే లోపలి పాకెట్ అనేది రెడీ అయిపోయింది. ఇందాక ఒక పాకెట్ రెడీ చేసాం కదా, ఇది ఒక పాకెట్, 2 పాకెట్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ముందుగా పాకెట్స్ అలాగే హ్యాండిల్స్ రెడీ చేసి పెట్టుకుంటే కుట్టడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ బ్యాగ్స్ అనేవి స్టిచ్ చేయొచ్చు అనమాట. అలాగే హ్యాండిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను ఇంకా మీకు చూపించలేదు, హ్యాండిల్సే మీ అందరికీ తెలిసిందే కదా అని. అలాగే ఇది కూడా నేను కుట్టేసుకున్నాను. ఈ లైన్స్ కూడా చాలా మ్యాటర్ చేస్తాయండి. లైన్స్ మనం దగ్గరగా వేసినా దూరంగా వేసినా అసలు నీట్గా వేసామా లేదా అనేది పాయింట్ అనమాట. ఈ లైన్స్ మీదే మన బ్యాగ్ లుక్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇలా కుట్టుకున్న దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకుని ఈ కార్నర్స్లో 2x2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. బాక్స్ లాగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి.
రెండు వైపులా అంతేనండి. ముందుగానే కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదా మొత్తం బ్యాగ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని బయట వైపున మనకు ఒక జిప్ వస్తుంది కదండి, దానికోసం నేను ఇక్కడ 2.5 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసుకొని స్కేల్తో డ్రా చేసేసుకొని కట్ చేసుకోండి. నేను వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి ఇలా మార్క్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను మార్కింగ్ తీసుకోకుండా ఫ్రీ హ్యాండ్ తోటి కట్ చేసేస్తానండి. అయితే మీరు తీసుకున్నటువంటి క్లాత్కి డిజైన్ ఉంటే కనుక డిజైన్ చూసుకోండి. చూసారు కదా, ఇలా డిజైన్ పై వైపుకున్న వైపును కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ తీసుకుని జిప్ని రివర్స్లో పెట్టాలండి. అంటే జిప్ రైట్ సైడ్ అలాగే క్లాత్ రైట్ సైడ్ రెండు ఆపోజిట్లో ఉండాలన్నమాట. పెట్టుకుని ఒక స్టిచ్ వేసి ఇలా రివర్స్లో తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం 2.5 ఇంచ్ పీస్ కట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆ పీస్ తీసుకుని ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు డిజైన్ ఉన్నటువంటి క్లాత్ తీసుకుంటే డిజైన్ చూసుకోండి. ఈ జిప్ అతికించినప్పుడు మాత్రం ఈ డిజైన్ అనేది ఇలా పైకి ఉంటే మనకి ఫ్రంట్ సైడ్ డిజైన్ పైకి వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత రన్నర్స్ ఎక్కించుకోవాలండి. ఆల్రెడీ రన్నర్ ఎలా ఎక్కించుకోవాలి అని చెప్పి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. లాంగ్ వీడియోలోనే చేశాను అనమాట. వన్స్ చూస్తే మీకు అసలు డౌట్ రాదు. నేను ఇక్కడ 2 రన్నర్లు ఎక్కిస్తున్నాను. పెద్ద బ్యాగ్ కాబట్టి 2 రన్నర్లు ఎక్కిస్తే బాగుంటుంది, లేదంటే 1 రన్నర్ అయినా ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు మన ఈ జిప్ లోపల వేయడానికి పాకెట్ కావాలి కదా, దానికోసం పొడవు 20, వెడల్పు 12.5 ఇంచులు కట్ చేసుకున్నానండి. కానీ లోపల మనం ఇంకొక 2 పాకెట్స్ ముందుగా రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక పాకెట్ ఈ నాన్ ఓవెన్ షీట్కి ఫస్ట్ అతికించేసుకోవాలి. దానికోసం ఈ నాన్ ఓవెన్ షీట్ని మధ్యకి మార్చేసుకొని అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ కిందకు ఉండేలా చూసుకొని పాకెట్ని అయితే అతికించేసుకోండి. పై వైపున ఓపెన్ ఉంచేసి మిగిలిన 3 వైపులా అతికించుకోవాలి. ఇప్పుడు ఈ నాన్ ఓవెన్ షీట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ పీస్ మీద పెట్టుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ముందుగానే మనం అతికించుకోవాలండి. తర్వాత అతికిస్తే మరి మనకి ఓపెన్ రాదు, క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మనకి లోపల పాకెట్ అయితే వచ్చేసింది. అలాగే ఇంకొక పాకెట్ ఉంది కదా, జిప్ వేసాము, ఆ పాకెట్ని దీని ఆపోజిట్ సైడ్ అనమాట. ఒక సైడ్ ఆల్రెడీ మనం ఓపెన్ పాకెట్ పెట్టాం కదా, ఇంకొక సైడు ఈ పాకెట్ని అయితే పెట్టుకోవాలి. మధ్యకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ కిందకు ఉండేలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. 4 వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాగ్ని ఇలా మళ్ళీ మధ్యకి తీసుకొచ్చి కరెక్ట్గా మధ్యలోకి ఎక్కడికి వచ్చిందో మార్క్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ ఎందుకు అంటే హ్యాండిల్స్ మీకు మొత్తం కుట్టిన తర్వాత అటు ఇటు కాకుండా కరెక్ట్గా మధ్యలో ఉండడానికి టిప్ అనమాట. ఇలా మధ్యకి మార్క్ చేసుకుని మధ్య నుంచి అటు ఇటు 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 2 వైపులా అంతేనండి. ఫస్ట్ మధ్యకి మార్క్ చేసుకొని 2 వైపులా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆ 3 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడ హ్యాండిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే హ్యాండిల్స్ అనేవి కరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ కరెక్ట్గా వస్తాయి అనమాట, మధ్యలో అటు ఇటు పోకుండా. ఇప్పుడు మళ్ళీ జిప్ తీసుకుని మెయిన్ జిప్ పైన ఉంటుంది కదా, ఆ జిప్పు ఇలా రివర్స్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఏమన్నా దారాలు ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు ఈ జిప్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఇదే జిప్ని రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత జిప్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకుని వేసుకుంటే కుట్లు అనేవి ఓడకుండా ఉంటాయండి. నేను ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఒకవైపునే చూపిస్తాను. సేమ్ ఒక సైడ్ ఎలా అయితే చేస్తామో రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ జిప్ కుట్టాం కదండి, ఓపెన్ చేసినటువంటి జిప్ ఇంకొక పార్ట్ ఉంది కదా, దాన్ని రెండో సైడ్ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా మధ్యకి తీసుకొచ్చి రన్నర్ అయితే ఎక్కించేసుకోవాలండి. రన్నరు ఎటువైపు ఎక్కిస్తున్నాను చూడండి, బ్యాక్ సైడ్ ఎక్కిస్తున్నాను వెనుక నుంచి. ఇలా రన్నర్ ఎక్కించుకున్న తర్వాత రన్నర్ ఎప్పుడైనా సరే 2 టైమ్స్ ఎక్కించాలండి. వన్స్ ఎక్కించుకొని తీసేసి మళ్ళీ రెండోసారి ఎక్కించాలి, ఎందుకంటే కుట్టేటప్పుడు జిప్పు 2 వైపులా కూడా క్లోజ్ ఉండాలి. ఇప్పుడు 2 సైడ్లు కూడా జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసేటప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, లేదంటే స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్కి నేను వేరేగా ఏమీ యూజ్ చేయను, ఈ నాన్ ఓవెన్నే వాడతాను అనమాట. ఎందుకంటే నాన్ ఓవెన్ అనేది పీచు రావడం కానీ ముడుచుకుపోవడం కానీ అలాంటి ప్రాబ్లం అస్సలు ఉండదన్నమాట. సో నాన్ ఓవెన్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదేనండి, చాలా బాగుంటుంది. ఇదే మనం పైపింగ్కి వాడుకోవచ్చు.
ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ కార్నర్స్ని ఇలా ఆపోజిట్లో పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ చేసినప్పుడు కూడా క్లాత్ నాన్ వెన్ ఫామ్ షీటు సమానంగా ఉండేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే క్లాత్ ఒక్కొక్కసారి లోపల వైపుకు ఉండిపోయి మళ్ళీ స్టిచ్చెస్ తిప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది లేకుండా ముందుగానే చూసుకొని స్టిచ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా సేమ్ అండి, ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత పైపింగ్కి నేను ఈ నాన్ వెన్ వాడతాను కదా, సో ఆ నాన్ వెన్ అనేది వేసుకోవచ్చు. మన దగ్గర నాన్ వెన్ 90 GSM ఉంటుందండి. దీన్ని సెమీ వాటర్ ప్రూఫ్ అని కూడా అనొచ్చు. అంటే తొందరగా ఈ నాన్ వెన్ అనేది వాటర్ త్వరగా అబ్జర్వ్ చేసుకోదనమాట. 90 GSM. దట్టు ఇది బేజ్ కలర్ అయితే అస్సలు చిరగని కూడా చిరగదనమాట. వాషబుల్ అండి, చాలామంది వాషబుల్ అని అడుగుతారు కదా. చూసారా, ఫైనల్గా ల్యాప్టాప్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ల్యాప్టాప్ పెట్టాక కూడా చూడండి అసలు ఎంత స్పేషియస్గా ఉందో. ల్యాప్టాప్ అనే కాదండి, ఒక 2 జతలు బట్టలు పెట్టుకోవచ్చు. 2 జతలు బట్టలు పెడితే మీకు ఇంకా పైన ఇంత ఖాళీ ఉంటుంది. లేదు మీరు ఇంకొక జత బట్టలు పెట్టాలన్నా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మీలో ఎంతమందికి ఈ వీడియో ఉపయోగపడిందో అంతమంది తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.